బేగం బజార్లోనే ద బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఇది. సో ఇందులోనైతే మీకు నెక్స్ట్ కమింగ్ ఆఫ్ వరలక్ష్మి వ్రతము, అలానే వినాయక చవితి, ఇలా ఈ ఈవెంట్స్కి డెకోర్ ఐటమ్స్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి ఈ షాప్ విజిట్ చేయండి. మీ బ్యాక్డ్రాప్ అంటే మన వినాయకుడి గణేష్ మండపానికి బ్యాక్డ్రాప్ డిజైన్ కస్టమైజేషన్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో డెకోర్ ఐటమ్స్ అయితే గార్లాండ్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మిరాకిల్ కలెక్షన్స్. చాలామంది డెకోర్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈరోజు మన షాపింగ్ కలెక్షన్స్లలో డెకోర్ ఐటమ్స్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి బేగం బజార్లో ఉందండి, అజీజ్ ప్లాజాలో. సో మీకు కంప్లీట్ పూర్తి డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఒకసారి మెన్షన్ చేస్తాను. ఇది ధీరజ్ నోవెటల్స్ అని చెప్పేసి అంటారు. మీకు ఇంకా అయినా అడ్రస్ తెలియట్లేదు అని అంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. వీళ్ళ దగ్గర మనకు ఎవ్రీథింగ్, మనకు కావాల్సినటువంటి డెకోర్ ఐటమ్స్, వరలక్ష్మి వ్రతానికి కావాల్సినటువంటి పూజా ఐటమ్స్, ఒక మ్యారేజ్ ఈవెంట్లో చేస్తే మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రతి బొమ్మల సెట్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా చెక్క బొమ్మలు, అవి అయితే చాలా బాగున్నాయి. ఈవెన్ దో శ్రీమంతం కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇంట్లో సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు కానీ ఏదైనా సరే ఒకటి మనం చేస్తున్నాము అని అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి డెకోర్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనము ఈవెంట్ ఆర్గనైజర్ అయ్యి ఉండి దాన్ని మనము ఇంకా యూనిక్గా ఏదన్నా చేయించాలి, కస్టమైజేషన్ కావాలి అని అనుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గర మనకు కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. అలానే మన వినాయకుని నెక్స్ట్ మన గణేష్ మండపాలు ఉంటాయి కదా, సో వాటికి బ్యాక్డ్రాప్స్ ఉంటాయి కదా, బ్యాక్డ్రాప్స్, డెకోర్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. అలానే రిటర్న్ గిఫ్ట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయండి. మీకు హోల్సేల్లోనే దొరుకుతాయి. మనం ఒక్కసారి వీళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మనకు అవి యూజ్ అయ్యే విధంగానే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు వుడెన్ది మనకు ఒక పెళ్ళి ఈవెంట్, ఇలా మనం ఫోటో ఫ్రేమ్స్ వేసి కూడా మనం చేయించుకోవచ్చు రిసెప్షన్లో కానీ. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి ఈ డిజైన్స్ అన్ని. ఎలా అంటే ఈవెన్ దో శ్రీమంతానికైనా కూడా మనకు ఒక అన్ని తాంబూలాల సెట్స్, ఫ్రూట్ సెట్స్, ఒక డెకోర్ లాగా మొత్తం బొమ్మలతోనే సెట్స్ చేస్తున్నారు. సో అలా మనకు వాళ్ళతోనే చేయించుకోవాలి అని అనుకుంటే ఎక్కువ అవుతుంది అని అనుకుంటే ఇలా మనం ఇండివిజువల్గా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న వాటిని మనం పర్చేజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళ దగ్గర ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా, బ్రాస్ ఐటమ్స్, ఆయన పిచ్వాయి డిజైన్స్, కప్స్, అలానే మళ్ళా జర్మన్ సిల్వర్ ప్రతి ఒక్కటి ఉన్నది ఇక్కడనైతే. ఈ చెక్క బొమ్మలు మాత్రం మస్తు చాలా బాగున్నాయండి, నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఎవరికైనా సరే ఇలాంటి బొమ్మలు కావాలి. ఇందులో వెంకటేశ్వర స్వామి నామాలతో ఉన్నటువంటి బొమ్మనైతే చాలా బాగుంది, మీకు కనిపిస్తుంది కూడా. ఇక్కడ చూడండి, చాలా ఎట్లా అంటే చూస్తూ ఉంటే స్వామివారిని కళ్ళల్లో మనకి ఇట్లా ఆనంద పశ్వాలు అంటాం కదా, ఎక్కడైనా కూడా ఒక గాడ్ ఫోటో చూస్తుంటే మనకి ఎలా ఉంటుంది అదే లుక్లో కనిపిస్తుంది. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పల్లకిలో వెళ్తారు కదా, ఆ థీమ్ సెట్ ఉంది. ఇక్కడ వచ్చేసి బుల్లెట్ కార్ట్ అంటే మన ఎద్దుల బండి అంటాం కదా, అది ఉంది. మేమైతే ఎద్దుల బండి అంటాం, మీరేమంటారో నాకు తెలియదు. సో మా దగ్గరనైతే ఎక్కువ నిజామాబాద్ సైడ్ మాది ఎద్దుల బండి అని చెప్పేసి అంటారు. ఇది పెళ్ళిలో తబలాలు సన్నాయిలు వాయిస్తారు కదా అక్కడ అది. అలానే సీతారాముల కళ్యాణము, జర్మన్ సిల్వర్ కుందులు, ప్రతి ఒక్కటి ఒక ఈవెంట్ ఆర్గనైజర్స్కి కావాల్సినటువంటి ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. నెక్స్ట్ మీ కమింగ్ ఆఫ్ వరలక్ష్మి వ్రతము, అలానే వినాయక చవితికి ఇవి తీసుకోండి. అలానే ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ మధ్య బారసాల, అలానే శ్రీమంతము, వీటన్నిటికీ మనకు చిన్న కార్డ్బోర్డ్ మీద రాసి ఉంటున్నాయి. 5వ నెల, అన్నప్రాసము, నడిచిన వేళ, మొదటిసారి నడిచిన వేళ అని చెప్పేసి ఇట్లా బోర్డ్స్ మీద రాసి ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇదైతే చూడండి చాలా బాగుంది, అసలు చెక్కతోని కదా, యూనిక్గా ఉన్నాయి, అన్నీ మంచి అనిపిస్తున్నాయి స్టాండర్డ్గా. ఇవన్నీ సెట్స్ అవే అండి, చూడండి అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అని ఉంది కదా, ఇట్లా ఈ బోర్డ్స్ అన్నీ సెట్ వైజ్ ఉన్నాయి. ఎవరైనా రెంటర్కి ఇచ్చేవాళ్ళు, రెంట్ పర్పస్లో యూజ్ చేసుకునే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. ఇంకోటి పిచ్ వైజ్ చూసాం చూడు, దాంట్లో బర్త్డేస్ అప్పుడు మనం ఫొటోస్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మీకు అన్ని ఇట్లా గార్లైన్స్ అవన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ
నేను పర్సనల్గా పర్చేజ్ చేసిన క్లయింట్ కోసం ఒక కస్టమర్కి పర్చేజ్ చేసిన కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన అన్ని రకాల ఈవెంట్ ఆర్గనైజర్స్కి కావాల్సినటువంటి మీకు ఏదన్నా కస్టమైజేషన్ చెప్తే కూడా వాళ్ళు చేయిస్తారంట. కస్టమైజేషన్ ప్రకారం వాళ్ళు చేయిస్తామని చెప్పేసి అని అంటున్నారు. సో మీకు ఏదైనా నచ్చితే అడ్రస్ కావాలన్నా ఏదైనా కావాలన్నా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలానే వీడియోని మొత్తం చివరి వరకు చూసి ఒక మెసేజ్ రూపంలో టైప్ చేసి ఇవ్వండి ఎలా ఉన్నాయి అని చెప్పేసి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ చేయట్లేదు, కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరాకిల్ కలెక్షన్స్.